కాళేశ్వరం అవినీతి జరిగిందని కవిత ఒప్పుకున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. కేసీఆర్ లేకుండా అవినీతి జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తన తండ్రిని కాపాడుకునే ప్రయత్నం కవిత చేస్తున్నారని అన్నారు. అవినీతిలో కేసీఆర్ కు సంబంధం లేదని కవిత అనడం అనేది విడ్డూరం. సరే, తను అనుకుంటున్న కేసీఆర్ చుట్టూన్న ఇద్దరు దయ్యాల గురించి అయితే చెప్పింది అనుకోండి, హరీష్ రావు, సంతోష్ రావు అని. కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారి పేరు తేవడం వల్ల మళ్ళీ రాజకీయమే చేస్తున్న పరిస్థితి. కాళేశ్వరం కథలో హరీష్ రావు పాత్ర, సంతోష్ రావు పాత్రను ఆమె కన్ఫర్మ్ చేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తడం అనేది రాజకీయం కోసం అనేది క్లియర్. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మాత్రం కవిత ఒప్పుకున్నట్టే లెక్క. కానీ కేసీఆర్ లేకుండా ఈ కాళేశ్వరం అవినీతి జరిగిందని చెప్పాలని చూడడం మాత్రం పూర్తి స్థాయిలో అది అబద్ధం. అది కేవలం తన తండ్రిని కాపాడుకోవడానికి చేసిన ఒక ఎత్తుగడ ప్రకటన తప్పితే దాంట్లో మనం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా సిబిఐకి అప్పచెప్పినాం కదా. ఈరోజు కల్వకుంట్ల కవిత గారు చెప్పకనే చెప్పింది, కాళేశ్వరంలో అవకతవకలు జరిగినట్టుగా ఒప్పుకుంది. కారకులు ఎవరు అన్నదాన్ని పక్కకు పెడితే ఆమె మాట్లాడిన దాంట్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హయాంలో, హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ జరిగింది. పీసీ ఘోష్ గారు ఇచ్చినటువంటి నివేదికను బలపరుస్తూ నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలను కూడా ఆమోదించినట్టుగా మాట్లాడారు. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కవిత గారు చెప్పినట్టు 200 ఏళ్లు గుర్తు పెట్టుకోవాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు అంటున్నామే. ఆమె ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. ఒక పక్క ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు చేపట్టే ఈరోజు ఆమె తండ్రిపై సిబిఐ ఎంక్వైరీ చేసే స్థాయికి వచ్చిందని బాధపడుతుంది. వీళ్ళిద్దరు చేపట్టే మా నాయన బద్నామైందు అంటుంది కదా. అంటున్నప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఆమోదం లేకుండానే ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండా. మరి ఇప్పుడు నువ్వేం చెప్దామనుకుంటున్నావు? మా నాయన పేరు ఆ రిపోర్ట్లకు వెళ్ళి తీసి ఓన్లీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మా బావ హరీష్ రావుదే పెట్టండి, ఆయననే సిబిఐ ఎంక్వైరీ చేయాలి, మా నాయన పేరు పెట్టొద్దనే ఉద్దేశమా? రాజకీయాలలో ఈరోజు కవిత గారికి జెండా లేకుండా పోయింది, అజెండా లేకుండా పోయింది.